రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. నమస్తే తెలంగాణలో బాబుతో మిలాఖాత్, బనకచర్లపై దస్తక్ శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. నమ్మించి నయవంచన, న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకే నెల రోజుల డ్రామా, కేంద్ర సంస్థల నివేదికల ప్రాతిపదికనే అపెక్స్ కౌన్సిల్ భేటీ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు రేవంత్ శీర్షికన ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచర్లకు రూట్ క్లియర్ అంటూ మనం చూడవచ్చు. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా కూడా అనుమానాలు బలపడుతున్న అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్ట్కు బదిలీ, గోదావరే కాదు కృష్ణలోనూ తెలంగాణకు చారిత్రక ద్రోహం, చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బనకచర్లతో ఏకంగా 22 లక్షలు స్థిరీకరించాలని ఏపీ ప్రభుత్వం అంచనా వేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కమిటీ నివేదిక ఆధారంగా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్టుగా ఈ వార్త ద్వారా తెలుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా గోదావరిలోనే కాదు కృష్ణలోనూ తెలంగాణకు ఒక చారిత్రాత్మకమైన ద్రోహాన్ని చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రైతాంగం అప్రమత్తంగా వ్యవహరించకపోతే రానున్న తరాలన్నీ కూడా నష్టపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నీళ్ల కోసం మరో ఉద్యమం, గోదావరి కృష్ణా నీటి వాటాను కేంద్రమే తేల్చాలి, ప్రధాని అలాగే జల వనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి, ఆంధ్ర ప్రజలు రైతులకు మేము వ్యతిరేకం కాదు, ద్రోహం చేస్తే రేవంత్ను ప్రజలే ఉప్పు పాతరేస్తారు, సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఆంధ్ర ప్రజలు రైతులకు మేము వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణకు సంబంధించిన రైతుల హక్కులను మాత్రం కాపాడేందుకు ఎప్పటికీ పాటుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం సాగింది. దశాబ్దాల పాటు తెలంగాణ రైతు సాగునీటి కోసం, తెలంగాణ మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు కాబట్టి తెలంగాణ సాధించుకున్నాము. ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు రైతులకు అలాగే మహిళలకు కూడా నీళ్ళ కష్టాలు తీర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి నీళ్ల కోసం ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి, వ్యవసాయ సంక్షోభం, సాగునీటి సంక్షోభం అలాగే తాగునీటికి సంబంధించిన సంక్షోభం కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ జలాల కోసం, జల దోపిడీకి వ్యతిరేకంగా మరోసారి జల సాధన ఉద్యమానికి సిద్ధమనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే రేవంత్కు లయింగ్ సిండ్రోమ్ అంటూ వార్త, బనకచర్లపై చర్చించిన ఆధారాలున్న బుకాయిస్తున్నారని నిన్న రేవంత్ రెడ్డి ది జూబ్లీ హిల్స్ పాలన అని మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఢిల్లీలో రహస్య ఒప్పందాలు, గోదావరిని ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే బనకచర్ల కడితే బాబు దేవుడే, ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుంది, మిగులు జలాలపై అవివేకపు మాటలు అంటూ మరో వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడో మాట అక్కడో పాట, సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వ రాతలు, తెలంగాణ ఎడిషన్లో బనకచర్ల కమిటీ గాయబంటూ మరో అంశం కూడా కీలకంగా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఏ విధంగా తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందో అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం మనం ఇక్కడ చూస్తున్నాం. న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు నెల రోజుల పాటు మొత్తం వ్యవహారాన్ని నడిపించి ఆ తర్వాత కేంద్ర సంస్థల నివేదిక ఆధారంగా ఆ ప్రాతిపదికనే అపెక్స్ కౌన్సిల్ భేటీ, అందుకే రూటు మార్చి అనధికారికంగా ఢిల్లీ భేటీకి మొత్తం రూపకల్పన జరిగిందనే అంశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి తెలంగాణకు సంబంధించిన రైతుల గొంతు కోసే ప్రయత్నం, దీనికి తోడుగా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల్ని రైతాంగం కూడా నిశ్చితంగా గమనించాలి, చైతన్యవంతంగా వ్యవహరించాలనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తప్పకుండా తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాటానికి సిద్ధమని ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే చిత్తవాగుడుపై కోర్టు కీడుస్తా, క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండు అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. బురద జల్లిన ప్రతి మాటకు కూడా తగిన మూల్యం చెల్లించదని ఆయన హెచ్చరించిన సందర్భం. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలని ఆయన ముఖ్యమంత్రిని సవాల్ చేశారు. ముఖాముఖి చర్చించే దమ్ము లేక చిట్చాట్ డ్రామా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఆధారాలు లేని ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూనే తప్పకుండా బురద జల్లిన ప్రతి మాటకు కూడా మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ గారు ఈ సందర్భంగా
హెచ్చరించిన పరిస్థితి. చెత్త వాగుడుపై తప్పకుండా కోర్టు కీడుస్తానని నిన్న కేటీఆర్ గారు నిప్పులు చెరిగిన అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. అలాగే రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు, చిట్ చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు, సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన కాంగ్రెస్ సర్కార్, దీని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఈ వార్త. బనకచర్ల నుంచి దృష్టిని మళ్లించేందుకే మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే అంశం కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలతో ఇష్యూను డైవర్ట్ చేయలేరు. తప్పకుండా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టం చేస్తూనే తనపై వ్యక్తిగతంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే తప్పకుండా కోర్టులో దాన్ని సవాల్ చేస్తాను, కోర్టుకి ఈడుస్తానని కూడా నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా హెచ్చరిక చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి శీర్షికన మరో వార్త కూడా మనం చూస్తున్నాం. వేల్పూర్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం, సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజంతా కూడా ఉత్కంఠ నెలకొన్న అంశం. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత, ఫర్నిచర్ ధ్వంసం, కుటుంబ సభ్యులపై దాడికి యత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల అరెస్ట్ అంటూ ఈ వార్త కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే వేముల ప్రసాద్ రెడ్డి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్ కూడా ఇక ఫోటో ఐటెంలో కనిపిస్తూ ఉంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున నిన్న దుమారం చెలరేగిన పరిస్థితి కూడా మనం చూసాం. దీనికి తోడుగా గురుకులంలో ఫుడ్ పాయిజన్ అంటూ మరో వార్త కూడా చూస్తూ ఉన్నాం. 30 మంది విద్యార్థులకు అస్వస్థత, జగిత్యాల ఎంజేపీ బాలికల పాఠశాలలో ఘటన, దవాఖానకు తరలించి చికిత్స అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున గురుకులాల్లో జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్కు సంబంధించిన సంఘటనలు అందరిలో కూడా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వరి సాగు అరిష్టం అంటూ మరో వార్త. ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు, గుట్టలు కొండలను కూడా వదులుతలేరు, తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు, మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ మరో అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక సెకండ్ పేజ్ చూద్దాం. సెకండ్ పేజ్లో ప్రధానంగా నీళ్ల కోసం మరో ఉద్యమం శీర్షికన కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, తెలంగాణకు సంబంధించిన నిధుల కోసం, తెలంగాణ యువత నియామకాల కోసం. కాబట్టి ఆ హక్కులను, తెలంగాణ ఉద్యమం ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న ఈ తరుణంలో మరోసారి నీళ్ల కోసం ఉద్యమానికి సిద్ధమని నిన్న బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేసిన అంశానికి సంబంధించిన వార్త మనకు ఇక్కడ కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న పర్యటించారు. అక్కడ తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో ఆయన అనేక అంశాలపై మాట్లాడిన సందర్భం కూడా కనిపించింది. గోదావరి కృష్ణా వాటాను కేంద్రమే తేల్చాలని ఆయన సవాల్ చేశారు. స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ప్రధాని అలాగే జలవనరుల మంత్రి దీనిపై నోరు విప్పాలి. ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కాంగ్రెస్ను మాత్రం, తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ను మాత్రం తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు వెల్లడించిన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా హాజరైన అంశం కూడా మనకి ఇక్కడ ఫోటో ఐటంలో కనిపిస్తూ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి, ఎవరిని అడిగి కమిటీ వేశావు, 30 రోజుల్లో ఇచ్చే నివేదిక ఎవరికి ఫైనల్, అది నీకు కావచ్చు, తెలంగాణ రైతులకు ఎట్లయితుంది, నీకు అంత అభిమానం ఉంటే నీ ఇల్లు అమ్మి చంద్రబాబు విగ్రహం పెట్టుకో, మేము వద్దంటలేం, తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే ఊరుకునేది లేదంటూ నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన కీలకమైన ప్రకటన, ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఉప్పు పాతరేసే రోజులు వస్తున్నాయనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే మిగులు జిల్లాల్లో తెలంగాణ వాటా ఎంతో కేంద్ర ప్రభుత్వం తేల్చకుండానే తీసుకెళ్తామనడంలో అర్థం లేదు, హక్కు తేల్చకుండా ఇష్టం వచ్చినట్టు నీళ్లు గుంజుకుపోతామంటే కుదరదని నిన్న కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్లో ఉన్న గోదావరి రివర్, కేఆర్ఎంబీ బోర్డులు ఆంధ్రాకి తరలిపోతుంటే గొప్ప విజయమని సీఎం సిగ్గు విడిచి చెప్పుకుంటున్నారనే అంశాన్ని కూడా ఆయన నిన్న స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఢిల్లీ హోటల్లో రహస్య ఒప్పందాలు అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఒక్కో హక్కు ఏపీకి ధారాదత్తం చేస్తున్నారు వరుసగా. మన నదులు మనకు కాకుండా కుట్ర, నీ స్వార్థానికి తెలంగాణని బలిపెడతావా, గోదావరిని ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేసిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే థర్డ్ పేజ్ చూద్దాం ఒకసారి. రేవంత్కు కంపల్సివ్ లయింగ్ సిండ్రోమ్ అంటూ వార్త. బాబుకు పూర్తిగా జల హక్కులను అప్పగించారని నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతున్న సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేటీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారు, ఆధారాలు చూపించకుంటే కఠిన చర్యలు తప్పవు, రేవంత్ రెడ్డిది జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పాలన అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ కూడా ఆయన
పేర్కొన్న అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటి? ఓటుకు నోటు కేసులో పట్టుబడి నాయన్ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఎందుకు కాపాడుతున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించిన విషయం కూడా ఇక్కడ కనిపిస్తోంది. రేవంత్లో విషయం తప్ప విషయం లేదనే అంశాన్ని కూడా ఆయన నిన్న పెద్ద ఎత్తున ప్రస్తావించిన పరిస్థితి, ఎండగట్టిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. బాబు రేవంత్ చీకటి ఒప్పందాలు బట్టబయలు అంటూ ఆయన ప్రకటించిన కీలకమైన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా బనకచర్లపై చంద్రబాబు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాన్ని ఏపీ మంత్రి వెల్లడించారు. ఆ విషయాన్ని పూర్తిగా ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి బట్టబయలు చేసిందనే విషయాన్ని ప్రస్తావిస్తూనే ఇన్ని రకాలుగా పూర్తి స్థాయిలో పత్రికల్లో రావడం ఏపీ మంత్రి స్పష్టం చేసినా కూడా అబద్ధాలు ఎలా చెప్తారని ఆయన ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం కూడా కనిపించింది. అలాగే మహాలక్ష్మిల కష్టాల ప్రయాణం అంటూ వార్త ప్రజలకు సంబంధించి, మహిళలకు సంబంధించి, తెలంగాణ ఆడబిడ్డలు పడుతున్న కష్టాలకు సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. పబ్లిక్ ఇష్యూ, బస్సులో 52% మహిళల అసౌకర్యం, సీట్లు దొరక్క కొట్లాటలకు దిగుతున్న మహిళలు, ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థుల సర్వేలో ఈ అంశం వెల్లడైందనే వివరాలతో కూడిన వార్త మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే యూరియా కోసం అన్నదాతలు పడుతున్న పాటలకు సంబంధించిన వార్త ప్రతిరోజు కూడా మనకు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఈరోజు కూడా నిన్న అనేక ప్రాంతాల్లో ఏ విధంగా రైతులు క్యూ లైన్లతో అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడ్డారో ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా చూస్తూ ఉన్నాం. మక్తల్లో యూరియా కోసం రైతులు పడుతున్న పాటలు మనకు వైపు కనిపిస్తూ ఉంటే, ఇల్లందు గోడౌన్ వద్ద కూడా ఎరువుల కోసం మహిళా రైతులు కూడా అక్కడ ఎదురు చూస్తున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక పరకాలలో పూర్తిగా క్యూ లైన్లో మళ్ళీ చెప్పులు పెట్టిన పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యంగా కనిపించేవి. 10 ఏళ్ల పాటు ఇవన్నీ కూడా అదృశ్యమైన పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఎలాంటి కష్టం లేకుండా వ్యవసాయానికి, రైతులకు కడుపు నిండా నీళ్లే కాదు, సమయానికి ఎరువులు, పెట్టుబడి సాయం కూడా అందించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి. దాదాపు 4-5 నెలల ముందుగానే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సమయంలో బఫర్ స్టాక్ను తెప్పించి మరీ రైతుల అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా గోడౌన్లకు సంబంధించిన కెపాసిటీని పెంచి నిల్వ ఉంచడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతులు మరోసారి కేసీఆర్ గారి పాలనను గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. 10 ఏళ్ల పాటు ఏ విధంగా సంతోషంగా ఉన్నా మళ్ళీ ఈ గత 20 నెలలుగా ఎలాంటి అగచాట్లు పడుతున్నామని రైతాంగం అంతా చర్చించుకుంటున్న అంశం మనకు ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యూరియా కోసం అన్నదాతల పాటలు శీర్షికన తెలంగాణ వ్యాప్తంగా అరిగోస పడుతున్న అన్నదాతలకు సంబంధించిన అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. బస్తాల కోసం పొద్దంతా నిరీక్షణ, క్యూ లైన్లో చెప్పులు, పుస్తకాలు. అలాగే మంత్రుల ఇలాకాలో కూడా ఈ ఇబ్బంది అదేవిధంగా కొనసాగుతుందనే అంశం కూడా కనిపిస్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్లో తెల్లవారుజాము నుంచే నిరీక్షణ, మంచిర్యాల, కోటపల్లిలో ఏకంగా రాస్తారోకో, భద్రాద్రి జిల్లా ఇల్లందులో పెద్ద ఎత్తున రైతుల నిరసన అంటూ ఈ వార్త కూడా చూస్తున్నాం. సీడ్, పత్తి విత్తనాలు కొనాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంబంధించిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం అనేక రకాల అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం అవస్థలు పడుతూ ఉంటే సాగునీటికి సంబంధించిన కష్టాలు కూడా మొదలైన నేపథ్యంలో వరి నారును కాపాడుకునేందుకు బిందెలతో నీళ్లను తరలించుకొని కాపాడుకోవాల్సిన దయనీయమైన పరిస్థితి అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ట్యాంకర్లతో మరోసారి రైతులు పాటలు పడుతున్న అంశం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. వేముల ఇంటిపై కాంగ్రెస్ దాడి శీర్షికన మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. వేల్పూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి, సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్ నేతలు, ఫర్నిచర్ ధ్వంసం, కుటుంబ సభ్యులపై దాడికి యత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇరు పార్టీల నాయకుల అరెస్ట్ అంటూ నిన్న జరిగిన ఈ దాడికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. ప్రశ్నిస్తే ఇళ్లపైకి దాడికి వస్తారా అంటూ నిన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని ధ్వజమెత్తిన పరిస్థితి, ప్రభుత్వాన్ని తప్పుపెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. అలాగే అనేక మంది బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందించారు. వేముల ఇంటిపై దాడి అప్రజాస్వామికమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మసూద్ అచారి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడులు దుర్మార్గమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఓర్వలేకే కాంగ్రెస్ దాడులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. అలాగే తెలంగాణలో అత్యవసర పరిస్థితి, ఒక్క రీట్వీట్ కేసుకు 16 రోజుల జైలు పాలు, బెయిల్ వచ్చి విడుదలవగానే కొత్త కేసులో అరెస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లపై సర్కారు కక్ష అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అనుమూల రాజ్యాంగంలో అరెస్ట్లే అంటూ మరో వార్త, అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా అనుమూల రాజ్యాంగం, ఎక్కడ చూసినా దాడులు, రౌడీయిజం అంటూ ఈ వార్త. పోలీసులు చట్టపరంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ గారు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దేవిప్రసాద్ గారు కూడా నిన్న తీవ్రస్థాయిలో మండిపడిన వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. అలాగే దళితులకు సంబంధించిన అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. గిరిజన మహిళలపై
అటవీ అధికారుల దౌర్జన్యం అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. గిరిజనులపై దౌర్జన్యం మొన్న అలా, గిరిజనుల దౌర్జన్యం నేడు ఇలా అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్లాంటేషన్ భూమిలో భూమి గుడిసెల తొలగింపునకు యత్నం, అటవీ సిబ్బందిని అడ్డుకున్న పోడు సాగుదారులు, మహిళలను నెట్టేయడంతో ఉద్రిక్తత, కారేపల్లి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు అంటూ తెలంగాణలోని ఆడబిడ్డలు, అన్నిటికంటే ముఖ్యంగా గిరిజన మహిళలపై దౌర్జన్యానికి సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి నమస్తే తెలంగాణతో పాటుగా తెలంగాణ టుడేలో వచ్చిన కథనాలు మనం చూద్దాం. తెలంగాణ బిట్రేడ్, రేవంత్ ప్లేస్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ నాయుడు అంటూ వార్త కనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్ ఫేసింగ్ బ్యాక్లాష్ ఓవర్ బనకచర్ల, అక్యూజింగ్ ఆఫ్ కాంప్రమైజింగ్ వాటర్ రైట్స్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్స్ బ్లఫ్ ఆన్ బనకచర్ల డీల్ విత్ ఆంధ్ర కాల్డ్ అవుట్ అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ద కాంట్రవర్సీ ఓవర్ ద బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ సీమ్స్ ఆల్ ఓవర్ బార్ ద షౌటింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యాక్షన్స్ ఇన్ ఎ ఢిల్లీ మీటింగ్ విత్ ఏపీ చీఫ్ మినిస్టర్ హ్యావ్ స్పార్క్డ్ అవుట్రీచ్ అక్రాస్ ద స్టేట్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. రేవంత్ హ్యాండింగ్ ఓవర్ తెలంగాణస్ రైట్స్ టు ఏపీ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు తెలంగాణ టుడేలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. మరొక కీలకమైన వార్త కూడా నిన్న చోటు చేసుకుంది. అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర ఐస్ 14 విలేజెస్ అప్రోర్ ఓవర్ మూవ్ టు మర్జ్ తెలంగాణస్ విలేజెస్ విత్ చంద్రాపూర్ అంటూ ఈ వార్త. గతంలో మహారాష్ట్రకు సంబంధించి వాస్తవానికి 10 ఏళ్ల పాటు తెలంగాణలో కొనసాగిన సంక్షేమ పాలన కావచ్చు, మెరుపు వేగంతో సాగిన అభివృద్ధి, మానవీయ కోణంలో అందిన సంక్షేమ పథకాలతో బార్డర్లో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన అనేక గ్రామాలు, దాదాపు 14 గ్రామాలు తెలంగాణలో విలీనమయ్యేందుకు ముందుకొచ్చిన పరిస్థితి, అసెంబ్లీకి కూడా తరలి వచ్చిన సందర్భం మనం చూసాం అక్కడి నేతలంతా కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది, రివర్స్గా మారుతుంది. తెలంగాణకు సంబంధించి బార్డర్లో ఉన్న 14 గ్రామాలు తెలంగాణను వదిలి మహారాష్ట్రలో చేరేందుకు, అక్కడ ప్రభుత్వం చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వార్త. ఏ విధంగా పరిస్థితి మారిపోయిందో, 10 ఏళ్లలో పూర్తిగా పరిపాలన ఏ విధంగా మారిపోయిందో మనం దీన్ని బట్టి అంచనా వేయవచ్చనే అంశం ఈరోజు తెలంగాణ టుడేలో కనిపిస్తోంది. విలేజర్స్ అపోజ్ మర్జర్ అంటూ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. గ్రామస్తులు ఆ మర్జర్కు సంబంధించి చెప్తున్న వివరాలు, స్పందిస్తున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది.